ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళునప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠము నద్దకు వచ్చుచున్నప్పుడు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావక ఉండునట్లు తన చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. మనము ప్రత్యక్ష గుడారములో ఈరోజు ఒక పరిశుద్ధమైన ఉపకరణము గురించి ధ్యానం చేసుకుంటున్నాం. అదేంటి? గంగాళము. ఈ గంగాళము ప్రత్యక్ష గుడారములో ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎందుకు ఏర్పాటు చేయాలి? ప్రత్యక్ష గుడారములో ఏమేమి ఉన్నాయి? ప్రత్యక్ష గుడారంలో మొత్తం 7 పరిశుద్ధమైన ఉపకరణాలు. 7 పరిశుద్ధమైన ఉపకరణాలు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, తెలియకపోతే రాసుకోండి. ప్రత్యక్ష గుడారంలో 7 పరిశుద్ధమైన ఉపకరణాలు ఉన్నాయి. ఒకటి సాక్ష్యపు గుడారం, రెండోది సాక్ష్యపు మందసం. అక్కడ రాసి ఉండే కదమ్మా, రెఫరెన్స్ చెప్పండి. నిర్గమకాండం 30వ అధ్యాయము 26వ వచనం నుండి. నిర్గమకాండము 30వ అధ్యాయము 26వ వచనం నుండి చదవమ్మా. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, 1 సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, 2 సాక్ష్యపు మందసమును, బల్లను, 3 బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, 4 దీపవృక్షమును, దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, 5 ధూపవేదికను, దహన బలిపీఠమును, 6 దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, 7 గంగాళమును ప్రతిష్టాభిషేక తైలముతో అభిషేకించవలెను. ఇప్పుడు వచ్చినాయిగా 7 వచ్చినాయి కదండి. 1 ఏంది? సాక్ష్యపు గుడారము, 2 మందసము, 3వది సన్నిధి రొట్టెల బల్ల. ఏ బల్ల అది? అందుకని మనం బల్లారాధన అంటుంటే చాలామందికి అర్థం కాదు. ఏ బల్ల అంటే ఇది సన్నిధి రొట్టెల ఉంచే బల్ల. ఆ రొట్టెలు మనం ఆయన శరీరాన్ని తింటున్నాం. సన్నిధి రొట్టెల బల్ల, తర్వాత దీపవృక్షము, తర్వాత ధూపవేదిక, ఆ తర్వాత దహన బలిపీఠము, తర్వాత గంగాళము. అంటే మనం లోపల నుంచి బయటకు వచ్చాం. ఇవన్నీ కూడాను లోపల నుండి బయటకు వచ్చినాయి కదా. మొట్టమొదట గుడారం చెప్పాం కదా, ప్రత్యక్ష గుడారం. అందులో సాక్ష్యపు మందసం అంటే అది ఎక్కడుండేది? అతి పరిశుద్ధ స్థలంలో. ఇప్పుడు ఇవన్నీ వరుసగా ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి బయటకు వచ్చింది. లాస్ట్కి వచ్చేసరికి ఏమొచ్చింది? గంగాళం. ఇప్పుడు యాజకులు లోపలికి వెళ్ళేటప్పుడు బలిపీఠం దగ్గరికి రావాలన్నా, ధూప వేదిక దగ్గరికి వెళ్ళాలన్నా, దీపవృక్షం దగ్గరికి వెళ్ళాలన్నా, ఇంకా
లోపలలో ఉన్నటువంటి ఆ సన్నిధి రొట్టెల బల్ల దగ్గరికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మొట్టమొదటి లోపలికి వెళ్ళంగానే వాళ్ళు ఏం చేయాలి? గంగాళము దగ్గరకు వచ్చి వారు తమ కాళ్ళను చేతులను కడుక్కునవలను. అక్కడ ఏమంటే చెప్పండి, వారు చావక ఉండినట్లు. ఎట్లాగంటండి? వారు చావక ఉండినట్లు అంటే కడుక్కోపోతే ఏమవుతారంట? కడుక్కోపోతే చనిపోతారు, కడుక్కుంటే చనిపోరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా దేవుడు అలాగే పెట్టినట్లయితే పరిశుద్ధంగా లేని వాళ్ళు వచ్చిన చచ్చిపోతారా అంటే అసలు సంఘాల్లో జనం నిలబడతారా? ఉంటారా ఎవరన్నా? అది పాత నిబంధనలో జరిగిన కార్యం. యాజకులు ఎవరైతే అపవిత్రులుగా వచ్చారో, వారి పాదాలు సరిగా లేకపోయినా, చేతులు సరిగా లేకపోయినా, అంటే అర్థం ఏంటి? పాదాలు అంటే వారి నడకలు సరిగా లేకపోయినా, వారి నడవడిక సరిగా లేకపోయినా, వారి నడత సరిగా లేకపోయినా, ఇవి చేతులంటే వారి చేతలు, వారి కార్యములు, వారి పనులు సరిగా లేకపోయినా కడుక్కోవాలి. కడుక్కుంటే బ్రతుకుతారంట, కడుక్కోపోతే చనిపోతారంట. ఈ గంగాళం గురించి అక్కడ తెలియదు. అంటే ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో ఎందుకు ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? పాత నిబంధనలో ఇశ్రాయేలులకి దేవుడు ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు ప్రత్యక్ష గుడారమును? నిర్గమకాండము 25వ అధ్యాయము 1వ వచనం నుండి గట్టిగా చదవండి అమ్మ. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణ లేవనగా బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎర్రపు రంగు వేసిన పొటేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదునకును పతకమునకును చెక్కు రత్నములు అనునవి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పారాగ్రాఫ్లో దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు రాశారు కదా. నేను వారి మధ్యలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రత్యక్ష గుడారమును ఎందుకు నిర్మించాలి అంటే దేవుడు కోరుకుంటున్నాడు, నేను పరలోకములో దేవదూతల మధ్యలో, కెరూబుల మధ్యలో, శరాపుల మధ్యలో, మహాదూతల మధ్యలో, 24 పెద్దలు, 4 జీవులు, వీరందరి మధ్యలో అక్కడే పరలోకంలోనే ఉండేవాడును కాను గాని నా కొరకు ప్రత్యేకింపబడిన నా ప్రజల మధ్యలో నేను నివసించాలని కోరుకుంటున్నాను. కనుక వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో బానిసత్వములో, వెట్టి చాకిరిలో, గొడ్డు చాకిరిలో వారు ఉంటే వారి మొర దేవుడు ఆలకించి అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ ఆయన చేసిన ప్రమాణమును, ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారిని ఐగుప్తు దేశంలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించడానికి మోషేను పంపించాడు. ఇప్పుడు మోషే ద్వారా ఐగుప్తు దేశంలో 10 భయంకరమైన తెగుళ్ళు రప్పించాడు. మనం ఉదయాన్నే జూమ్ మీటింగ్లో పాల్గొంటున్న వారందరికీ తెలుసు, మనం ఇప్పుడు నిర్గమకాండమును ధ్యానం చేస్తూ ఉన్నాం. అక్కడ జరిగినటువంటి తెగుళ్ళలో ఒక తెగులు ఏంటంటే
దేశమంతా ఈగలు వచ్చినాయి అంట. ఫరో, నువ్వు గనక మమ్మలను పంపించకపోతే నీ దేశమంతా కూడా ఈగలు వచ్చేస్తాయి, నీ దేశమంతా కూడా ఈగలు వచ్చేస్తాయి. ఆ ఈగలు ఎక్కడుంటాయంటే ప్రతి ఒక్కరి ఇంటి నిండా ఉంటాయి. బెడ్రూమ్లోనే ఉంటాయి, వంటగదిలోనే ఉంటాయి, హాల్లోనే ఉంటాయి, వరండాలోనే ఉంటాయి. ఎక్కడ మనిషి ఉంటే అక్కడ ఆ ఈగలు గుంపులు గుంపులుగా వచ్చేస్తాయి. ఇదిగో ఆ ఈగలు ఇశ్రాయేలు జోలికి మాత్రం రావు, కానీ ఐగుప్తుల దగ్గరికే వస్తాయి, వారి ఇండ్లలోనికే వస్తాయి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు నా కొరకు ప్రత్యేకించబడిన జనాంగము. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు గనుక నీ దగ్గరకు కనీసం ఒక ఈగొచ్చి నిన్ను ఇబ్బంది పెడతానికి కూడా దేవుడు ఒప్పుకోవట్లా. దేవునికి స్తోత్రం అండి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఈగలు వచ్చి ముసురుకుంటున్నాయి అనుకోండి, మరి ఏం చేస్తాము? అబ్బా ఇంత ఇబ్బందిగా ఉంది అనుకుంటా ఉంటాం కదా. అటువంటి ఇబ్బంది కూడా నీకు లేదు. అన్నం తినేటప్పుడు నువ్వు ఈగలు వస్తాయి అనుకోండి, సరిగా తినగలవా? నో. చదువుకునేటప్పుడు ఈగలు వస్తున్నాయి, చదువుకోగలవా? లో. మందిరంలో కూర్చున్నప్పుడు ఈగలు వస్తున్నాయి, సరి కూర్చోగలవా? వాక్యం వినేటప్పుడు నో. దేవుడు అంటున్నాడు, నా ప్రజల దగ్గరికి ఈగలు రావు, కానీ ఇదిగో నీ ప్రజలు, ఫరో నీ ప్రజల దగ్గరికి ఈగలు వస్తాయి. ఇక్కడ దేవుడు తన జనాంగాన్ని ప్రత్యేకపరచుకున్నాడు. 10 తెగుళ్ళు వచ్చిన తర్వాత ఫరో రాజుగారు అన్నారు, అయ్యా మా జ్యేష్ఠ సంతానం చనిపోయింది, ఇక మీరు ఒక్క నిమిషం కూడా మా దేశంలో ఉండొద్దు. ఫరో రాజుగారి జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు, అలాగే మంత్రి గారి కుమారుడు చనిపోయాడు, సైన్యాధ్యక్షుడి కుమారుడు చనిపోయాడు, అధికారుల కుమారులు చనిపోయారు. రాజుగారి దగ్గర నుండి దాసుని వరకు అందరి కుటుంబాల్లో జ్యేష్ఠ కుమారులు చనిపోయారు. ఇప్పుడు ఫరో గారు అంటున్నారు, ఇంక మీరు త్వరగా మా దేశంను విడిచిపెట్టి వెళ్ళిపోండి అంటే ఇశ్రాయేలు అన్నారంట, మేము పిండి పిసుక్కున్నామయ్యా, ఆ ముద్ద రేపు పొద్దునికి పులిసిద్ది, రేపు పొద్దునికి మేము రొట్టెలు తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, ఇప్పుడు మేము బయలుదేరలేము అంటే, కాదు మీరు అర్జెంట్గా ఇప్పుడే బయలుదేరాలండి, ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి బంగారం మీకు ఇస్తాం. ఎవరంటున్నారు? ఐగుప్తీయులు అంటున్నారు, మా దగ్గర ఉన్న బంగారాన్ని మీకు ఇస్తున్నాము, మా దగ్గర ఉన్న వెండి నీకు ఇస్తున్నాము, మా దగ్గర ఉన్న విలువైన వస్తువులు మీకు ఇచ్చేస్తున్నాము. మీరు అర్జెంటుగా ఇక్కడ ఈ గోషెను ప్రాంతమును ఖాళీ చేసి మీ గుడారాలను తీసుకొని మీరు ఈ ప్రాంతం అంతా విడిచిపెట్టేసి మీ దేవుని ఆరాధించడానికి మీరు వెళ్ళిపోండి. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. మట్టి పిసికిన చేతులకి ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడండి? మట్టి మోసిన చేతులకి ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడు? ఇటుకలు మోసిన చేతులు ఇప్పుడు ఏం మోస్తున్నాయి? నోరితే చెప్పండి అమ్మా. నీ రోజున నువ్వు నీ కన్నీళ్లతో, ప్రభువా ఇంత కష్టపడుతున్నానయ్యా, నా చేతిలో ₹1 మిగలట్లేదే, ఇంత బాధపడుతున్నానయ్యా, నా బిడ్డలకి నేను ₹1 సంపాదించుకోలేకపోతున్నానే, నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానే, ఇదిగో ఇంత ప్రయాసపడుతున్నాము భార్యాభర్తలము, మా బిడ్డలను ఒక దారి చేయలేకపోతున్నామే, మాకు ఒక సొంత ఇల్లు లేకపోయింది, ఇంత కష్టము, ఎన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, మా వయసు పెరిగిపోతుంది, మా యొక్క శక్తి తగ్గిపోతుంది, మేము ఇంకా ఏమి చేయగలము? ఎవరు నిరాశపడవద్దు, కానీ నిరాశలో ఉన్నటువంటి వారికి, ఇదిగో మట్టి పిసికినటువంటి వారికి దేవుడు ఇప్పుడు చేతులు ఏం పెట్టాడండి? బంగారం. కొనుక్కున్నారా? ఏమండి కొనుక్కున్నారా? ఎంత ఆఫర్ ఇది? ఎంత ఆఫర్ ఇది? ఎంత ఆఫర్ ఇది? 100% ఆఫర్. దేవునికి మహిమ కలుగునుగాక. మోసిన వాళ్ళకి మోసినంత బంగారం. దేవునికి స్తోత్రం. నువ్వు మోయాలంటే నువ్వు ఎన్ని మోయగలవు? ఎన్ని కేజీలు బంగారం మోయగలవు? తెచ్చిస్తున్నారు. ఎన్ని కేజీలు బంగారం మోయగలవు అంటే ఇచ్చినన్ని మూట కట్టుకొని, మరి ఆమె నెత్తి మీద పెట్టుకుందో, సంకలో తగిలించుకుందో, లేకపోతే ఇంకెక్కడ ఏం చేసిందో నాకు తెలియదు, కానీ బంగారం అంతా మూట కట్టుకుంటే అసలు ఆమె నమ్మలేకపోతే ఇదంతా బంగారం, సొంత బంగారం, నిజమైన బంగారమే కదా? నిజమైన బంగారమే. నా దేవుడు ఎంత గొప్పవాడంటే నాకు ఇచ్చే ఆశీర్వాదాన్ని నేను నమ్మలేనంత ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఇస్తాడు. గట్టిగా స్తోత్రం చేద్దామా. నేను ఊహించిన దానికంటే ఎక్కువగా, నేను అడిగిన దానికంటే ఎక్కువ, నేను ఊహించిన దానికంటే ఎక్కువ, నేను అనుకున్న దానికంటే కూడా
నా దేవుడు నాకు ఎక్కువగా ఇచ్చే దేవుడు. బంగారం తీసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీ అందరి మధ్యలో మీ అందరికీ నేను ఏం కావాలో అన్నీ ఇచ్చాను. దానికంటే ముఖ్యముగా మీ అందరి మధ్యలో నేనే ఉంటాను. బంగారం ముఖ్యమా, యేసయ్య ముఖ్యమా? బంగారం వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, నేను మీ దగ్గరికి వస్తాను, మీతోనే నివసిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఎంత విలువైందంటే బంగారం కంటే కూడా విలువైంది. కొంతమంది భార్యని నా బంగారం అంటారు, కొంతమంది భర్తని నా బంగారం అంటారు. అవును, నవ్వుతారు ఏంది? నేను చెప్పేది కొంతమంది విషయంలో అవునా కదా? కొంతమంది విషయంలో అవునా కదా? కొంతమంది కుమారుని నా బంగారం అంటారు, కొంతమంది కుమార్తెను నా బంగారం అంటారు, కొంతమంది మనముని నా బంగారం అంటారు, కొంతమంది మనవరాలు నా బంగారం అంటారు, కొంతమంది వారికి ఇష్టమైన వారిని ఫ్రెండ్స్ని నా బంగారం. ఆ వాట్సాప్లో కూడా బంగారమే, ఆ వాట్సాప్లో కూడా బంగారమే, ఆ ఫేస్బుక్లో కూడా బంగారమే. ఇది వాస్తవా కదా? ఎస్ఆర్ను బా ఎంత వాస్తవం చెప్పారమ్మా. దేవుని మిమ్మల్ని సల్లంగా చూడండి కాక. వారు బంగారం అని వాళ్ళని వీళ్ళని అనుకుంటున్నారు, కానీ నా యేసయ్యే నాకు బంగారం అని అనేవారు. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చేద్దారా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వారికి కోరినంత బంగారం ఇచ్చాడు, కోరినంత వెండిని ఇచ్చాడు. ఇప్పుడు వారికి ఉన్నటువంటి గుడారం అంతా తీసుకున్నారు, వస్తువులను తీసుకున్నారు, ఇంట్లో ఉన్నటువంటి జంతువులన్నింటినీ కూడా, కోళ్ళు తీసుకున్నారు, బాతులు తీసుకున్నారు, గొర్రెలు తీసుకున్నారు, మేకలు తీసుకున్నారు, పశువులు తీసుకున్నారు. అన్నీ తీసుకొని వారు ఐగుప్తుని విడిచిపెట్టేసి దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వారు ప్రయాణమే వెళ్తుంటే దేవుడు అంటున్నాడు, మీరు ఒంటరిగా వెళ్ళటం లేదు, కానీ మీతో కూడా నేను వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఎయిర్పోర్ట్లో తల్లిని బిడ్డను చూస్తే ఆ కొడుకు తల్లిని పట్టుకొని వాటేసుకొని ఏడుస్తున్నాడంట. అమ్మా, ఇంతకాలం నువ్వు పెంచావు నాకు, ఎంతకాలం. కొంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నా కానీ ఎవరు పెట్టాలి అన్నం? అబ్బాయికి అన్నం ఎవరు పెట్టాలమ్మా? అబ్బాయికి ఎవరు అన్నం పెట్టాలి? అమ్మే పెట్టాలి. అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతున్నా సరే అమ్మాయికి ఎవరు అన్నం పెట్టాలి? తల్లే పెట్టాలి. ఒకసారి తండ్రి కూడా పెడుతుంటాడు. ఇప్పుడు ఇంతకాలం నువ్వు పెట్టావమ్మా, ఇంక నేను ఇప్పుడు ఏమవుతున్నాను? ఇండియా నుంచి అమెరికాకి ఫ్లై అయిపోతున్నాను, ఎగిరిపోతున్నాను. ఇక నువ్వు నాకు అక్కడ అన్నం పెడతానికి అవకాశం, వాట్సాప్లో అన్నం పెట్టే అవకాశం ఉందా? వీడియో కాల్లో అన్నం పెట్టే అవకాశం ఉందా? ఇంకా నాకు ఎవరు పెడతారమ్మా అన్నం అని బిడ్డ ఏడుతుంటే, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నేను రోజు నీకు అన్నం పెట్టేదాన్ని, ఇంకా నువ్వు అక్కడికి వెళ్తే నేను ఎవరికి పెడతానయ్యా అని తల్లి ఏడుస్తూ, ఎయిర్పోర్ట్ అంతా కూడా తల్లి బిడ్డ, ఆ తండ్రి కూతురు ఏడుపులు. నిజంగా ఎంత ప్రేమతో వాళ్ళు వెళ్తూ ఉంటే వెళ్ళాలని ఆశ ఉంది, కానీ అవకాశము లేదు. నా బిడ్డ దగ్గరికి నేను వెళ్ళాలని తల్లికి ఆశ ఉంది, నా కుమార్తె దగ్గరికి నేను వెళ్ళాలని తండ్రికి ఆశ ఉంది, కానీ వెళ్ళే అవకాశము లేదు. మనం కొంతకాలం వరకే పెంచి కొంతకాలము వారిని వదిలేసేసేస్తున్నాము. కానీ యేసయ్య అంటున్నాడు, మీరు ఐగుప్తుల్లో ఉన్నంత 430 సంవత్సరాలు నేను మీతో ఉన్నాను. ఇప్పుడు మీరు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు. ఈ 40 సంవత్సరాలు కూడా నేను మీతో ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు అడుగుపెట్టిన స్థలమల్లా కూడాను ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అలాగే కాదు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి రావటమే కాదు, అక్కడ కూడా నేను మీతోనే ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇగో ఇప్పుడు 40 సంవత్సరాలు మీరు ప్రయాణం వెళ్తున్నారు కదా, కాబట్టి నేను మీ మధ్యలో నివసించినట్లుగా నా కోసము ఒక పరిశుద్ధ నివాసమును మీరే కట్టించవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఏమండి ఇప్పుడు అంతా కూడాను జూమ్ మీటింగ్లు వచ్చినాయి, వీడియో కాల్స్ వచ్చినాయి, లేకపోతే ఇంకా టెక్నికల్గా బాగా డెవలప్ అయి వచ్చింది. కరోనా టైంలో అందరం ఎవరింట్లోనే వాళ్ళు ఉన్నాము, కానీ ఆరాధనలో ఏకీభవించాం. ఎవరింట్లో వాళ్ళు ఉండి ఆరాధనలో ఏకీభించలేదా? ఏకీభవించాం కదా. అయితే మరి ఇప్పుడు దేవుని మందిరానికి మనం రావాలా, అవసరం లేదా? ఇంట్లో ఉంటే లైవ్ చూడకూడదా? ఇంట్లో ఉంటే లైవ్ చూడకూడదా? దేవుని మందిరానికి రావాలా వద్దా? మందిరానికి వచ్చినప్పుడు మనం బైబిల్ తెచ్చుకోవాలా, ఫోన్ తెచ్చుకోవాలా? ఫోన్లో బైబిల్ లేదా? ఫోన్లో బైబిల్ లేదా? దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వారి మధ్యలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ నివాసమును వారు నిర్మించవలెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు మనందరితో కూడా ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మనతో ఉండాలని, మన మధ్యలో ఉండాలని ఆశపడతా ఉన్నాడు. మనందరం కూడా తలా ఒక ఇల్లు మనకుంది, కానీ మనం అందరం ఎవరింటికి రావాలి? ఆయన ఇంటికి రావాలి. దేవుని ఇల్లు బేతేలుకి రావాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు.
ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతున్నారు. రక్షణ లేని వారు బాప్తీసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.